మన అమ్మమ్మ నాయనమ్మలు భోజనం చివరిలో పెరుగన్నం తప్పకుండా తినమని ఎందుకు చెప్పేవారో ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఎన్నో తెలుగు ఇళ్లలో అంబలి ఎందుకు ప్రతిరోజు ఉండేదో తెలుసా? మన పూర్వీకులు ప్రతిరోజు తిన్న ఈ సాధారణమైన ఆహారాల్లోనే ఆధునిక జీవితంలోని అతి పెద్ద ఆరోగ్య సమస్యలైన పూర్ డైజెషన్, వీక్ ఇమ్యూనిటీకి పరిష్కారం దాగి ఉందని తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సంవత్సరాల పాటు నా స్నేహితుడు ఒక అతను జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం, బలహీనత వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆధునిక వైద్యం సూచించిన ఎన్నో మార్గాలను తను ప్రయత్నించాడు. వాటి వల్ల స్వాంతన మాత్రమే చేకూరింది. కానీ అసలైన మార్పు ఎప్పుడు మొదలైందంటే అతను మళ్ళీ తన చిన్ననాటివైన వాళ్ళ అమ్మమ్మ చేసే ఆహారాలు తిరిగి మొదలుపెట్టినప్పుడు. అంత సాధారణమైన ఆహారంలో ఇంత గొప్పతనం ఏమిటో తెలిస్తే మీరు తప్పకుండా విస్మయానికి గురవుతారు. మన పూర్వీకులు ఏర్పరిచిన ఆహారాల్లో ఇన్ని ఔషధ ప్రయోజనాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. వారు ఏర్పరచుకున్న ఆహారము అలాగే జీవన విధానాల్లో బోలెడు తరాల పాటు చేసిన పరిశీలన, ప్రయోగాలు, సర్దుబాట్లు ఉన్నాయి. అవన్నీ వారు సాఫీగా జీవించడానికి దోహదపడ్డాయి. మన తరానికి వచ్చేసరికి జీవనశైలి మార్పులు చాలా జరిగాయి. వాటితో పాటుగా ఆహారపు అలవాట్లలో కూడా బోలెడు మార్పులు వచ్చాయి. ఆ వచ్చిన మార్పులన్నీ కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించేవిగానే ఉన్నాయి. నా స్నేహితుడు పూర్ డైజెషన్, వీక్ ఇమ్యూనిటీ వల్ల ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కావు. వాటి నుంచి అతను తన చిన్ననాటి ఆహారపు అలవాట్లలో తిరిగి మారటం వల్ల తనకున్న 95% సమస్యల నుంచి ఉపశమనం పొందాడు. మన పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని గట్ బ్యాక్టీరియా అని, గట్ మైక్రోబియం అని అంటారు. ఈ గట్ బ్యాక్టీరియాలో మన శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా, అలాగే కీడు చేసే చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది, రోగ నిరోధక శక్తి బలపడుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ప్రాసెస్డ్ ఫుడ్, ఒత్తిడి, యాంటీబయాటిక్స్, రాంగ్ టైంలో ఆహారం తీసుకోవటం లాంటి వాటి వల్ల ఈ మంచి చెడు బ్యాక్టీరియాల సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో అనేక సమస్యలు మొదలవుతాయి. దీనికి పరిష్కారం ఏంటో చూద్దామా? వాస్తవానికి మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసేది ప్రోబయోటిక్స్. ఈ ప్రోబయోటిక్స్ పుష్కలంగా దొరికేది ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో, అంటే పులిసిన ఆహారంలో. ఈ ప్రోబయోటిక్స్ గురించి నేను గతంలో నా స్నేహితుడైన డాక్టర్ సతీష్ కాలరీ అనే ఒక సైంటిస్ట్తో 3 వీడియోలు చేయడం జరిగింది. బాగా వైరల్ అయిన ఆ వీడియోల్లోని ఇన్ఫర్మేషన్తో చాలా మంది లాభపడ్డారు. మన పెద్దల తరం వరకు కూడా ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ వారి ఆహారంలో భాగంగా ఉండేది. కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో, జీవనశైలి, ఆహార పద్ధతుల్లో ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ ఇంటేక్ బాగా తగ్గిపోయింది. పదార్థాలు పులిసే ప్రక్రియలో ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఆహారాన్ని పొలవటానికి ఉంచినప్పుడు సహజంగా ఉండే సూక్ష్మజీవులు ఆహారంలోని చక్కెరలు మరియు పిండి పదార్థాలను అవి ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా వాటి నుంచి శరీరానికి మేలు చేసే జీవ బ్యాక్టీరియా అయిన ప్రోబయోటిక్స్ ఉత్పత్తి అవుతుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. అందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాల స్థాయిలు పెరుగుతాయి. వీటి కారణంగా పులియబెట్టిన ఆహారం పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మధ్య 2026లో జరిగిన తాజా పరిశోధనలు మన పూర్వీకులు తెలుసుకున్న సత్యాన్నే మళ్ళీ నిర్ధారిస్తున్నాయి. పులియబెట్టిన ఆహారాన్ని నియమితంగా తీసుకోవటం వల్ల గట్ మైక్రోబయంలో సానుకూల మార్పులు వస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ముందు తరం వరకు అంది మనకు దూరమైన కాదు మనం దూరం చేసుకున్న మన తెలుగు వంటింటి శక్తివంతమైన 4 ఆహారాలు చూద్దాం. ఇందులో మనం మొదటగా చెప్పుకోవాల్సింది అంబలి. రాగులు, జొన్నలు లేదా చిరుధాన్యాలు వాటి పిండితో తయారు చేసే అత్యంత పోషకమైన సంప్రదాయ పానీయం. రాత్రంతా ఆ పిండిని పులియబెడితే లాక్టోబాసిలస్ వంటి మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి పేగుల సమతుల్యతను కాపాడి జీర్ణాన్ని మెరుగుపరుస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. మరొకటి ఇడ్లీ పిండి. అదేంటి, మనం ఇడ్లీలు తింటున్నాం కదా అనుకోవచ్చు. కానీ బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బిన ఇడ్లీ పిండిని 8 నుంచి 12 గంటల పాటు పులబెట్టాలి. అది మనం మిస్ అవుతున్నాం కదా. ఈ ప్రక్రియ వల్ల ఇడ్లీ పిండిలో పుష్కలంగా ప్రోబయోటిక్స్ వృద్ధి చెందుతాయి, బి విటమిన్లు పెరుగుతాయి, పేగుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించే పదార్థాలు ఏర్పడతాయి. ఈ పిండితో చేసిన ఇడ్లీలు సులభంగా జీర్ణమవుతాయి. అట్ల పిండి కూడా సేమ్ ప్రాసెస్, బెనిఫిట్స్ కూడా సేమ్. అట్టు అంటే అర్థం కాకపోవచ్చు, తమిళ పదంలో దోశ అనాలేమో. మరొక పదార్థం ఆవకాయ, గోంగూర పచ్చళ్ళు. మన పచ్చళ్ళలో సహజంగా జరిగే పులియబెట్టే ప్రక్రియ జీర్ణానికి సహాయపడే ఎంజైమ్లను తయారు చేస్తుంది. చిన్న మోతాదులో సరిపోతుంది జీర్ణాగ్నిని మేల్కొల్పడానికి. ఇకపోతే పెరుగు.
ఇంట్లో తయారు చేసిన పెరుగు ప్రోబయాటిక్స్కి మంచి సోర్స్. అందుకే పెద్దలు భోజనం చివరి పెరుగన్నం తినమని చెప్పేవాళ్ళు. ఇది జీర్ణాన్ని సమతుల్యం చేస్తుంది. ఈ ఆహారాలను మన దైనందిన జీవితంలో మళ్ళీ ఎలా చేర్చుకోవచ్చో చూద్దాం. ఉదయం ఒక గ్లాస్ అంబలితో రోజును ప్రారంభించండి. ఇది శరీరాన్ని చల్లబరుస్తూ శక్తినిస్తుంది. ఇన్స్టాంట్ మిక్స్లకు బదులుగా బాగా పులియబెట్టిన పిండితో ఇంట్లోనే తాజాగా ఇడ్లీలు లేదా అట్లను తయారు చేయండి. భోజనంలో ఇంట్లో చేసిన పచ్చడిని చిన్న మోతాదులో తీసుకోండి. అదేనండి ఊరగాయ పచ్చళ్ళు. భోజనాన్ని తప్పకుండా పెరుగన్నంతో ముగించండి. ఈ పురాతన అలవాట్లు జీర్ణ ప్రక్రియ పెంపొందడానికి సహాయపడతాయి. స్టార్టర్ కల్చర్ ఉపయోగించి ఇంట్లోనే పెరుగు తయారు చేసుకోండి. ఈ స్టార్టర్ కల్చర్తో పెరుగు ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో విశదీకరిస్తాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సమతుల్యత చాలా ముఖ్యమైనది. ఇవన్నీ ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ కావు. తక్కువ మోతాదులో కానీ నియమితంగా తీసుకుంటే అద్భుతంగా ఫలితాలు ఇస్తాయి. ప్రకృతి మరియు సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆహారమే ఔషధంగా మారుతుందన్న ఒక లోతైన సత్యాన్ని మన అమ్మమ్మలు అర్థం చేసుకున్నారు. అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఈ సాధారణ పులియపెట్టిన ఆహారాలను మళ్ళీ మన జీవితంలోకి తీసుకురావడం ద్వారా మనం పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, మన వారసత్వాన్ని గౌరవిస్తూ మరింత సచేతనంగా జీవించడానికి కూడా చేస్తున్నాం. మన సంప్రదాయాన్ని మళ్ళీ జీవితంలోకి తీసుకురావటం అంటే గతాన్ని అనుకరించడం కాదు, జ్ఞానాన్ని గుర్తించటం. ఈ రోజు నుంచే మీ ఆహారంలో ఒక చిన్న మార్పు చేయండి. కనీసం ఒక పులియబెట్టిన ఆహారాన్ని చేర్చండి. మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కొత్తవారై ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బిజీలో మీరుంటారు. నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దృష్టిలోకి రావాలంటే ఆ కింద కనిపించే బెల్ ఐకాన్ నొక్కి ఉంచండి. నేను వీడియో పెట్టగానే ఆటోమేటిక్గా మీ నోటిఫికేషన్స్లో పాపప్ అవుతుంది. అన్నట్టు ఒక విషయం, నాకు పులి బంగారాలంటే చాలా ఇష్టం. అదేనండి గుంట పునుగులు అంటారే అవి. మీకు ఇష్టమైన పులి పెట్టి చేసే తెలుగింటి ఆహారం ఏదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తొందరలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సమతుల్య ఆహారం తీసుకోండి, సచేతనంగా జీవించండి. నమస్కారం.